రిటర్న్ ఓకే మ్యామ్. శాంతి మ్యామ్. అందరికీ ఆత్మ ప్రణామాలు. శుభ సాయంత్రం. సర్వం విశ్వమయ గ్రూప్ సభ్యులకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారు అమ్మ స్వర్ణమాల అమ్మగారి కృతజ్ఞతలు తెలుపుతూ సతీ సమేత సప్త ఋషుల అనుగ్రహంతో, అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో, ఆది శంకరాచార్యుల గారి అనుగ్రహంతో మరియు శైలేష్ మాస్టారు గారి ఆశీస్సులతో ఈ రోజు మనం సర్వం విశ్వమయం భగవద్గీత సెక్షన్ మొదలు పెట్టుకుందాం. ఈ భగవద్గీత సెక్షన్ కి రెండో అధ్యాయం చెప్పడానికి సువర్ణ మేడం గారు వస్తున్నారు. తర్వాత నాగరత్నం మేడం గారేమో 10వ అధ్యాయం 10వ అధ్యాయంలోని 40-41 శ్లోకాలు చెప్పడానికి నాగరత్నం మేడం గారు వస్తున్నారు. సువర్ణ మేడం గారేమో రెండో అధ్యాయం చెప్తారు. వీరిరువురికి మా సర్వం విశ్వమైన గ్రూప్ సభ్యుల తరపున స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ, నీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. విశ్వమయ గ్రూప్ సభ్యులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు చెప్తూ యూట్యూబ్ చూసే ప్రేక్షకులకు మరియు రమాదేవి మేడం గారికి, ఈ వేదికనిచ్చిన మేడం గారికి కూడా అనేక కృతజ్ఞతలు చెప్తూ మనము ప్రార్థన, ధ్యానం, భగవద్గీత మొదలుపెట్టుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరా గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వార్తాయ ప్రతిబోధితాం భగవత్ నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్య మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతిం అష్టదశాధ్యాయినీం అంబా త్వమానుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత నేత్రేణ త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః. జై శ్రీకృష్ణ. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ దశమోధ్యాయః విభూతి యోగః. శ్రీ భగవానువాచ నాతోస్తి మమ దివ్యానాం విభూతినాం పరంతప యేషాత్ సుదేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా. మత్సత్వం శ్రీమధుర్జితమేవ వా తదేవ వాగచ్చత్వం మమ తేజో సంభవాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.
ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ దశమోऽధ్యాయः విభూతియోగः. శ్రీభగవానువాచ నాంతోऽస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తుద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా యద్యద్విభూతిమత్సత్వం శ్రీవదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అధః దశమోऽధ్యాయः విభూతియోగः. నాతోస్మి మమ దివ్యానాం విభూతినాం పరం తప ఏషా తుదేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా యద్యద్విభూతిమత్సత్వం శ్రీమాదుర్జితమేవ వా తత్తదేవాచగచ్చత్వం మమ తేజోంస సంభవాం. జై శ్రీకృష్ణ. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ దశమోऽధ్యాయः విభూతియోగः. నాతోస్మి మమ దివ్యానాం విభూతీనాం పరంతపః ఏషో తు దేశాత్ ప్రోక్త విభూతేర్వస్తరో మాయా యాదద్విభూతమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తథా దేవావగచ్చత్వం మమ తేజస సంభవాం. జై శ్రీకృష్ణ. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత. ఈ గ్రూప్ సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు. ఈ వేదికనిచ్చిన రమాదేవి మేడం గారికి అనేక ధన్యవాదములు. యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలుపుతూ భగవద్గీత పారాయణం. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ తృతీయోऽధ్యాయः సాంఖ్యయోగः. భయాద్రాణాదుపరతం అవాచ్యవాదాంచ బహూనా వదిష్యతి తవాహితా నితంతాస్తా సామర్థ్య తతో దుఃఖతరం ను కిం. అర్జున, నీ శత్రుపక్షవారైతే మాత్రము నీకు అసలు సామర్థ్యమే లేదని అనేక రకాలైన చెవాకులు పేలుతారు. నీకు ఇంతకంటే వారే ఏదైనా పెద్ద కష్టము ఉండగలదు. అతో వా ప్రాప్స్యసి స్వర్గం జీత్వా వా భోక్ష్యసి మహీం తస్మాదుష్టిష్ట కౌంతేయ విద్యాయ కృతనిశ్చయా. అర్జున, మరణిస్తే వీర స్వర్గము వస్తుంది, గెలిస్తే మహారాజ్యము వస్తుంది. ఏదైనా మంచిదే. సందేహాలు వదిలిపెట్టు, స్థిరమైన నిశ్చయము చేసుకో. ప్రస్తుతంలో యుద్ధమే కర్తవ్యం అని తెలుసుకో. లేచి నిలబడు. సుఖదుఃఖే సమే కృత్వా లభో జయో తతో
యుజ్యాస్నైవం పాపమవాప్సిసి. ఓకేనా మేడం? అర్జున్ అర్జున, యుద్ధం వల్ల జయమి అపజయం ఉంటుంది. వాటి వల్ల లాభము నష్టము కలుగుతుంది. వాటి వల్ల సుఖము దుఃఖము కలుగుతుంది. వీటిలో సుఖదుఖాలు రెండింటిని సమానంగా భావించడము నేర్చుకో. దానికోసము లాభ నష్టాల పట్ల సమభావన నేర్చుకో. దానికోసము జయపరాజయాల పట్ల సమభావాన్ని అభ్యసించు. దీని మీద పట్ల సాధించి ఆ తరువాత యుద్ధానికి దిగు. అలాంటి మానసిక స్థితిలో ఎంతో పెద్ద యుద్ధము చేసినా నీకు పాపము రవ్వంత కూడా అంటుకోదు. ఏషా తే బిహాతి సాంఖ్యే బుద్ధిర్యోగే త్వమం శృణు. బుద్ధ్యా యుక్తో యయా పార్థో కర్మబంధం ప్రహాస్యసి. అర్జున, ఇంతవరకు నువ్వు ప్రస్తావించిన ఉపనిషత్తులకు సంబంధించిన ఆత్మతత్వాన్ని గురించి నీకు బోధించాను. ఇక మీదట కర్మయోగాన్ని గురించి చెబుతాను. ఎందుకంటే ఈ కర్మయోగము ద్వారా నీవు కర్మబంధాలను అతిక్రమించి పోగలవు. నేహావిక్రమణ్యోషత ప్రత్యావాయ నా విద్యతే. స్వల్పమహాప్యాస్తి స్వల్పమప్యస్య ధర్మస్య త్రేయతే మహాత్మయాత్. మహతో భయాత్. మళ్ళీ చెప్పండి రెండవ పాదాన్ని. స్వల్పమప్యసి ధర్మస్య స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహాత్ భయాత్. ఓకేనా మేడం? అర్జున, ఈ నిష్కామ కర్మయోగం యొక్క మహిమను వివరిస్తాను, విను. దీని సాధన ప్రారంభిస్తే అది మధ్యలో చెడిపోవడము ఉండదు. దీనివల్ల దుష్ట ఫలితాలు స్టేడ్ ఎఫెక్ట్ గాని వ్యతిరేక ఫలితాలు గాని ఉండవు. దీనిని పరిపూర్ణంగా ఆచరించడము కుదరకపోయినా కొద్దిగా ఆచరించినా సరే ఇది మహాభయప్రదమైన కర్మబంధాల నుంచి జీవులకు విముక్తి కలిగిస్తుంది. జై శ్రీకృష్ణ. కృష్ణం. ఇక్కడ లాస్ట్ లో అంటే 40వ శ్లోకము ఎంత బాగా చెప్పారో చూడండి. నిష్కామ కర్మయోగమును ప్రారంభించినచో అన్నాడు ఇక్కడ. ఈ నిష్కామ కర్మయోగమును ప్రారంభించినచో దీనికి ఎన్నటికీ బీజ నాశనము లేదు అని చెప్పాడు ఇక్కడ. నాశనం అనేది లేదు, దీనికి విపరీత ఫలితములే ఉండవు. పైగా ఈ నిష్కామ కర్మయోగమును కొంచెము సాధన చేసినా అది జన్మ మృత్యు రూప మహాభయము నుండి కాపాడును. ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం. కొంతమందికి ఏం చేస్తే ఏమవుతుందో, ఎక్కడికి వెళ్తే ఏమవుతుందో అన్న భయం ఉంటుంది. ప్రతి దానికి భయపడుతూనే ఉంటారు. ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, మా పిల్లోడు ఇక్కడ పోతే ఏమవుతుందో, అమ్మాయి ఇక్కడ పోతే ఏమవుతుందో, బయటికి వెళ్తే ఏమవుతుందో, నలుగురిలో ఉంటే ఏమవుతుందో అని అనుకుంటూ ఉంటారు కదా.
ప్రతి ఒక్కటి ఇందులో పొందుపరచడం అనేది జరిగింది. అందుకే ఇక్కడ ఏమన్నాడు, జన్మ మృత్యు రూప మహాభయముల నుండి కూడా కాపాడుతుంది అని చెప్పారు ఇక్కడ. అంటే ప్రతి ఒక్కటి మన పిల్లవాడికి మనం ఉన్నా లేకపోయినా ధైర్యం చెప్పడానికి వాళ్ళకి ఇది ఈ భగవద్గీత అనేది ఒక స్నేహితునిలాగా, ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా ప్రతి ఒక్కదానికి ఇక్కడ వాళ్ళకి ఒక ఏమంటారు మంచి తోడుగా ఉంటుంది. అందుకే నువ్వు ఒంటరిగా సైడ్ ఎఫెక్ట్. ఉండదు, కానీ నీకు తోడుగా భగవద్గీతను పెట్టుకోమని చెప్పింది. అందుకే ప్రతి ఒక్కరు తల్లి తండ్రి జన్మనిస్తారు, తల్లి జన్మనిస్తుంది, తండ్రి చూస్తాడు, స్నేహితుడు ఉంటాడు, కానీ ఒంటరితనంలో కూడా తోడుండేది భగవద్గీత. అందుకే ప్రతి ఒక్కరు భగవద్గీతను చదవాలి. ఎంత ఒంటరిగా ఉంటే అంత మంచిది. ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం, ఏవేవో పిచ్చిగా ఆలోచనలు వస్తున్నాయి, అవ్వసలు వస్తున్నాయి కాదు. ఒంటరిగా ఉండి భగవద్గీతను చదవండి, బోధపడుతుంది. అప్పుడు అనిపిస్తుంది మీకు, అబ్బా ఈ నిజంగా ప్రాపంచికంగా బయటికి వెళ్ళడం కంటే ఒక రూమ్లో కూర్చొని హాయిగా 10 నిమిషాలు ధ్యానం చేసుకొని ఈ భగవద్గీతను చదవడం ఎంత ప్రశాంతంగా ఉంది భగవంతుడా, హే కృష్ణ అనుకుంటారు. అప్పుడు ప్రతిదానికి సొల్యూషన్ ఉంది. అందుకే ప్రతి ఒక్కరు భయపడతారు. ఎందుకు భయపడతారు ఇక్కడ? అందుకే అన్నాడు కర్మయోగం అంటే, పైగా ఈ నిష్కామ కర్మయోగమును ఏ కొంచెము సాధన చేసినా కానివ్వండి, జన్మ మృత్యు రూప మహాభయముల నుండి కాపాడును అని అంటున్నాడు ఇక్కడ. ఆ పరమాత్ముడే అర్జునుడికి చెప్తున్నాడు, యుద్ధం చెయ్యను, నేను యుద్ధం చెయ్యను అని ఇక్కడ అనేది అదే కదా అర్జునుడు. ఇప్పుడు ఎందుకు చెయ్యవు అర్జున? చేయి. నువ్వు ఇలా ఎందుకు భయపడుతున్నావు? వీరస్వర్గం వస్తుంది నీకు. అన్ని రకాలుగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అందుకే ఇక్కడ చెప్పినటువంటి శ్లోకంలో కూడా చాలా బాగా వివరించడం జరిగింది. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. జై శ్రీకృష్ణ. మీకు ధన్యవాదాలు సువర్ణ మేడం గారు, చాలా బాగా చెప్తున్నారు, మీరు చక్కగా వివరిస్తున్నారు. మీకు కూడా ధన్యవాదాలు మేడం. మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అందరూ చదవాలి, చాలా అందరూ చదవాలి, అందరికీ అవకాశం రావాలి. అందుకోసమే ప్రతి ఒక్కరూ చదవాలి. గీతా మహత్యం చెప్పుకుందామా? నాగరత్నం మేడం సరే మేడం. ఓకే. స్టార్ట్ చేయండి. శ్రీమద్భగవద్గీతా మహత్యం. గీతా శాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ శ్రేయసః పుమాన్ విష్ణుః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ధ్యాయనశీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతి హి పాపాని పూర్వజన్మ కృతాని చామలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృత్తాంబసి స్నానం సంసారమలనాశనం. గీతా సుగీత కర్తవ్యా కిమన్హి శస్త్రవిస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మద్వినిస్తృతా భారతామృత సర్వస్వం విష్ణుర్వక్తాద్వినిస్తృతం. గీతా గంధోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భుక్తా గీతామృతం మహత్. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నమాని యాని కర్మపేకం తస్య దేవస్య సేవా. ధరోవాచ భగవాన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభు. శ్రీ విష్ణుర్వాచ ప్రారబ్ధ
भुज्यमानोऽपि गीतव्यासरत सदा समुक्तसुखलोके कर्मणा नोपलिप्यते महापापादिपापानि गीता ध्यानं करोति चेत् क्वचित् स्पर्शं न कुर्वन्ति नलिने दलमम्भसा गीता इह पुस्तकं यत्र यत्र पाठ प्रवर्तते तत्र सर्वाणि तीर्थानि प्रयागदीनि तत्र वै सर्वे देवाश्च ऋषयो योगिनः पन्नगाश्रये गोपाल गोपिका वापि नारदोदावपार्षदै सहायो जायते शीघ्रं यत्र गीता प्रवर्तते यत्र गीता विचारश्च पठनं पाठनं श्रुतं तत्रहं निश्चितं पृथ्वी निवासामि सदैव हि गीताश्रयोऽहं तिष्ठामि गीता मे चोत्तमं गृहम् गीताज्ञानमुपाश्रित्य त्रीलोकान् पालयाम्यहम् गीता मे परमविद्य ब्रह्मरूपाणा संशयः अर्धमात्राक्षराणित्य स्वनिर्वाच्य पदात्मिका चिदानन्देन నేను చదువుతా कृष्णेन प्रोक्त स्वमुखतो अर्जुनम् వేదాత్రయీ పరానంద తత్వార్థ జ్ఞానమంజసా చదవండి. జై శ్రీకృష్ణ. యష్టోదశం జపే నిత్యం నరో నిశ్చల మానస జ్ఞాన సిద్ధిం సా లభతే తతో యాతి పరం పదం పాఠే సంపూర్ణే తతోర్థం పాఠమాచరేత్ తదా గోదానం జనం పుణ్యం లభతే నాత్ర సంశయః త్రిభాగం పాఠమానస్తు గంగా స్నానం ఫలం లభేత్ షడాశం జపమానస్తు సోమయాగా ఫలం లభేత్ ఏకాధ్యాయం తు యా నిత్యం పఠతే భక్తి సంయుతః రుద్రలోకమాప్నోతి గణో భూత్వా వచేసరం అధ్యాయం శ్లోకపాదం వా నిత్యం యా పఠతే నరః స యాతి నరతం యావంతి మన్వంతరం వసుంధరే గీతాయా శ్లోకదశకం సప్త పంచచతుష్టయం ద్రౌత్రినేకం తదర్థం వా శ్లోకానాం యా పఠిన్నరః చంద్రలోకమాప్నోతి వర్షాణమయుతం ధ్రువం గీతా పాఠ సమాయుక్త మృతో మానుషతం వ్రజేత్ గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తిముత్తమాం గీతాంతే చ సరాయుక్తో మ్రియమాణో గతిం లభేత్ గీతార్థశ్రవణాసక్తో మహాపాపయితోపి వా వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహ మోదతే గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిసః జీవన్ముక్తా సా విజ్ఞేయ దేహంతే పరమం పదం గీతామాశ్రిత్యం బహో భూంభుజో జనకాదయః నిర్తూతా కల్మషాలోకే గీతాయాతా పరం పదం గీతాయా పఠనం కృత్వా మహాత్మానైవ యా పఠేత్ వృధా పాఠే భవేతస్య శ్రమ ఏవ వృధా ఉత గీతన్మహాత్మ సంయుక్త గీతాభ్యాసం కరోతి యా స తత్ఫలమవాప్నోతి దుర్లభం గతిమాప్నుయాత్ సూత ఉవాచ మహాత్మా మే తద్గీతాయ మయా ప్రోక్తా సనాతనం గీతాంతే చ పఠేదుక్తో యదుక్తం తత్ఫలం లభేత్ ఇతి శ్రీవరాపురాణే గీతామహత్యం సంపూర్ణం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణం వందే జగద్గురు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. శాంతిమా, ప్రతిరోజు స్మరించవలసిన అద్భుతమైన వాక్యాలు చెప్పండి. స్మరించవలసిన అద్భుతమైన వాక్యాలు: మేము దత్త రక్షణలో ఉన్నాము, మేము ఆనందంగా ఉన్నాము, మేము ఆరోగ్యంగా ఉన్నాము, మేము బలంగా ఉన్నాము, మేము ఆత్మవిశ్వాసంతో ఉన్నాము, మేము విజేతలము,
మేము అవకాశాలను ఆకర్షిస్తున్నాము. మేము ప్రతి విషయంలోనూ సానుకూలంగా పాజిటివ్గా ఆలోచిస్తున్నాము. నాకు కలిగి ఉన్న దాని పట్ల నాకు సంతృప్తిగా ఉన్నాను. దత్త భగవానుని కృప నాపై సదా వర్షిస్తుంది. మాకు అంతా మంచే జరుగుతుంది. జై గురుదేవ దత్త, జై గురుదేవ దత్త, జై గురుదేవ దత్త. జై గురుదేవ దత్త, జై గురుదేవ దత్త. వీరమణిమ చెప్పు. హరే రామ హరే రామ 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 హరే హరి, హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరి, హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరి, హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరి, హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరి, హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరి, హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరి, హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరి, హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరి, హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరి, హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరి, హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే హరి, హరే కృష్ణ 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 హరే హరి. జై శ్రీకృష్ణ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వాననే. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఎవరైనా పాటలు పాడతారా? సెషన్ ఏం చేసుకుందామా? ఓకే మ్యామ్, ఒక్క నిమిషం. జై శ్రీకృష్ణ.